అమల్లో కూడా తేవాల్సి వచ్చేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇది ప్రత్యేక సూచన. ఆయుర్వేద ఉత్పత్తులు, యునాని, హోమియోపతి, ఇతరమైన వైద్య విధానాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టవలసి ఉంటుంది. పంచమ భావం సినిమా, విద్య, బుద్ధి, స్పెక్యులేషన్, ఎంటర్టైన్మెంట్ రంగాలను, విద్యా సంస్థలు, టీవీ రంగాలను కూడా సూచిస్తుంది. పంచమంలో బుధగురుల కలయిక వల్ల, శని కుజుల తృతీయ దృష్టి వల్ల స్టాక్ మార్కెట్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు, మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. కుటుంబ నియంత్రణ విధానాలు ఈ సంవత్సరం ఎక్కువగా పాటించడం వల్ల జనాభా నియంత్రణ జరుగుతుంది. చలనచిత్ర రంగాల్లో హింస, అశ్లీల, మల్టీమీడియా గ్రాఫిక్స్ల వాడకం ఎక్కువ అవుతుంది. అయితే దీనివల్ల కొన్ని ప్యాన్ సినిమాలు చేసే నిర్మాతలు ఘోరంగా నష్టపోయేటటువంటి సూచిస్తూ ఉన్నది. ప్రజలకు సినిమాల ద్వారా మంచి మెసేజ్లు అనేవి రావు. కేవలం ఆర్థికపరమైన చలనచిత్రాలు మాత్రమే వస్తాయి. కళారంగాల్లో కాలుష్యం ఎక్కువ అవుతుంది. ప్రేమ, విడాకులు, బాంధవ్య వైఫల్యాలు ఎక్కువ అవుతాయి. పంచమాధిపతి అయిన కుజుడు శనితో కలవడం వల్ల సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సుప్రసిద్ధ వ్యక్తుల మరణం తథ్యం. యువతలో చెడు ప్రవర్తనలు ఎక్కువ అవుతాయి. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం కూడా ఎక్కువయ్యే సూచన ఈ సంవత్సరం కూడా గోచరిస్తూ ఉన్నది. షష్ఠ భావము శత్రు రుణ రోగాలను, డిఫెన్స్, మినిస్ట్రీ, విదేశీ రుణాలు, ఆరోగ్య పరిస్థితులు మొదలైనవి సూచిస్తుంది. 6వ స్థానంలో 6వ ఇంటి నక్షత్రాధిపతి రవి అవటం వల్ల, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు అయ్యి 3వ భావంలో ఉండటం వల్ల, శని కుంభంలో వక్ర ప్రభావం వల్ల సింహరాశిని చూడటం, తృతీయ భావం అయినటువంటి 7వ భావం సింహంలో 10వ భావంపై దృష్టి వల్ల 22/3/2023 నుండి 25/3/2025 వరకు హృద్రోగ సమస్యలు, కిడ్నీలు, గాల్ ప్రాడక్ట్ స్టోన్స్, ప్రొస్టేట్ గ్లాండ్లు, స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు, తద్వారా చర్మ వ్యాధులు సోకే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కరోనా వ్యాధి, వాటి లక్షణాలు పూర్తిగా సమసిపోలేదు. హృదయానికి, ఊపిరితిత్తులకు రక్తాన్ని వృద్ధి చేసే విషయంలో పోషక లోపాలనేవి తలెత్తుతాయి. దేశ రక్షణ సంబంధించిన డిఫెన్స్ పరికరాలు ఉత్పత్తి చేసే పరిశ్రమల్లో ప్రభుత్వ కఠిన నియంత్రణ అవసరం పడుతుంది. జనరిక్ ఔషధాల క్వాలిటీ నియంత్రణ, ఉత్పాదన కూడా పెంచవలసి ఉంటుంది. ప్రజల ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. ఫైనాన్షియల్ రంగంలో రుణాల నియంత్రణలో కేంద్ర పరిమితులు, పర్యవేక్షణ కూడా ముఖ్యమని సూచన. ప్రభుత్వం రుణగ్రహీతలపై కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల బ్యాంకులకు కొంత ఊరట లభిస్తుంది.